రామగుండం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం. సమీపంలో బొగ్గు గనులు ఉండటం వల్ల విద్యుత్, సిమెంట్ పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే అవరోధంగా మారుతోంది. అభివృద్ధి పేరుతో రామగుండంలలో కూల్చివేతలు పెరిగిపోయాయన్నది బాధితుల రోదన. ఎందుకంటే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో 100 కోట్ల TUFID నిధులను నియోజకవర్గానికి తీసుకొచ్చారు. ఈ నిధులతో టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే చెబుతున్నారు. అయితే దీని పర్యవసానంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మందికి పైగా చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. నగర అభివృద్ధి సుందరీకరణంలో భాగంగా గోదావరి కని పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రాలైన లక్ష్మీనగర్, ప్రధాన చౌరస్తా, NTPC సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న వ్యాపార సముదాయాలు, గాంధీ మార్కెట్ చౌక్లోని దుకాణాలను నేలమట్టం చేశారు. గత ప్రభుత్వాల్లో ఇలాంటి నష్టాలకు గురైన వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపేవారు. కానీ ఇప్పుడు తమ గోడు వినే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే లేరని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఆస్తి నష్టం జరుగుతూ ఉన్నా కనీసం వారికి భరోసా కల్పించకపోవడం పట్ల వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులపై ఐన్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రామగుండం సింగరేణి నల్ల బంగారానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ నల్ల బంగారం జిలుగులు వెలిగే ఒక విద్యుత్ కాంతులతో ఉంటుంది. కానీ ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు, ఈ దేశానికే మేము జిలుగులు వెలిగే విద్యుత్తును అందిస్తామని, కానీ మా అభివృద్ధి మాత్రం శూన్యం ఉంటుంది. ఎక్కడికక్కడ మురికి వాడలు ఉంటాయి, ఎక్కడికక్కడ పారిశ్రామిక వాడలు ఉంటాయి అనేది కూడా స్థానికులు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా మేము శరవేగంగా అభివృద్ధి చేస్తాము, 100 కోట్ల నిధులతో మేము ఇక్కడ గోదావరి కని అయితేనేమి, రామగుండం అయితేనేమి, ఈ 2 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆ విధంగానే అభివృద్ధి ఉందా? లేదు. ప్రతిపక్షం చెప్తా ఉంది కూల్చివేతల ద్వారా స్థానికులను ఇబ్బంది పెడుతున్నారనేది కూడా ప్రతిపక్ష నేతలు చెప్తా ఉన్నారు. నిజంగా ప్రతిపక్ష నేతలు చెప్తుంది వాస్తవమా, లేదు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నిజమా? దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అవాస్తవం ఉంది? ఈరోజు గ్రౌండ్ రియాలిటీలో చూద్దాం రండి. సింగరేణిలో గోదావరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక్కడ క్రైమ్ రేట్ కూడా ఎక్కువే. క్రైమ్ రేటే కాదు, ఇక్కడ అభివృద్ధిని కూడా మేము అత్యధికంగా చేసి చూపిస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే కూల్చివేతలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఇరుకు రోడ్లు ఉన్నాయో ఈ విస్తరణ పనులు అతి వేగంగా కొనసాగుతున్నాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఆ విధంగానే మేము ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఈ కూల్చివేతలు చేస్తాము, ఖచ్చితంగా అభివృద్ధిని చేసి చూపిస్తామనేది చెప్తా ఉంది. ఇప్పటికే UTF నుండి దాదాపు 100 కోట్ల రూపాయలు మేము నిధులను కూడా కేటాయించాము. ఆ నిధుల ద్వారా ఎక్కడెక్కడైతే పూర్తిగా అభివృద్ధికి నోచుకొని, అదేవిధంగా చాలా ఇరుకు రోడ్లు ఉన్న రోడ్లనే కాదు, అదేవిధంగా దాదాపు ఇక్కడ పారిశ్రామిక అంటే మురికి వాడలు ఉంటాయి, ఆ మురికి వాడలను కూడా ఖచ్చితంగా మేము వాటిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామనేది కూడా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఖచ్చితంగా చేసి చూపిస్తామని భీష్మించుకున్న కూర్చున్న పరిస్థితి. మొత్తానికి ఇక్కడ లక్ష్మీనగర్ ఏరియాలో ఉన్నాం. లక్ష్మీనగర్ సంబంధించి పూర్తిగా చిరు వ్యాపారులు దాదాపు ఇక్కడ రోజువారీగా 1 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఆ కోట్ల రూపాయల వ్యాపారానికి సంబంధించి కానీ ఆ వ్యాపారం ముసుగులో పూర్తిగా అభివృద్ధి అనేది నోచుకోలేదు, అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడింది అనేది కూడా ప్రధానంగా స్థానికులు చెప్తూ ఉంటారు. దాన్ని మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ఎక్కడికక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆ కూల్చివేతల దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ కూల్చివేతల ద్వారా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామనేది కూడా మొత్తానికైతే నాయకులు చెప్తున్న సందర్భంగా ఇక్కడ చిరు వ్యాపారులు మాత్రం ఖచ్చితంగా మాకు ఈ నష్టపరిహారానికి సంబంధించి అయితేనేమి ఇక్కడ కొంత గతంలో ఉన్న సిచ్యువేషన్ కంటే మాకు మిగతా ప్లేస్లో మాకు ప్లేస్ని కల్పించాలి అనేది కూడా ప్రధానంగా ఈ నాయకు అంటే ఇక్కడ కోల్పోయిన ఏదైతే చిరు వ్యాపారులు ఈ యొక్క సముదాయాలను కోల్పోతున్నారో వారంతా కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగానే ఒకవైపు అభివృద్ధి కొనసాగుతున్న నేపథ్యంలో మరొక వైపు ఈ చిరు వ్యాపారులు ఏమనుకుంటున్నారు, చిరు వ్యాపారులకు సంబంధించి నిజంగా స్థానికులు ఏమనుకుంటున్నారు, మొత్తానికైతే ఈ గోదావరి కని అభివృద్ధికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులను అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి. గోదావరికి కనికి సంబంధించి అత్యంత అభివృద్ధి అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. ఖచ్చితంగా ఆ విధంగానే ఆ నేపథ్యంలోనే ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి అనేది
ఇక స్థానిక ఎమ్మెల్యే చెప్తా ఉన్న నేపథ్యంలో నిజంగా ఆ అభివృద్ధి ఆ విధంగానే కొనసాగుతుందా, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి? మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. నిజంగా 100 కోట్ల రూపాయలు కేటాయించాము రామగుండ అభివృద్ధికి సంబంధించి. అందులో భాగంగానే కూల్చివేతలు చేస్తా ఉన్నాం, అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ విధంగానే అభివృద్ధి కొనసాగుతుందా, లేదు ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? అభివృద్ధి అనేది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. మొట్టమొదలు ఇలా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఎట్లుందో మీరే కళ్ళకు చేసినట్టు చూపించారు. ఇలా కళ్ళకు కట్టినట్టు చూపించారు కదా. ఇలా అడ్డదిడ్డంగా ఒక సాహిత్యత లేకుండా కూల్చివేతలు, ఎట్లా పడితే అట్లా కూల్చేయడము. ఇలా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ ఉంది, రోడ్లు వైడన్ చేయాలని చెప్పేసి, వెడల్పియాలని చెప్పేసి ఏదైతే ఆయన ప్రక్రియ మొదలుపెట్టిండో, పబ్లిక్ యొక్క కన్సెంట్ తీసుకొని అలా జరుగుతున్నటువంటి విషయాల గురించి అవగాహన చేసుకొని మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్లాన్ వేసి డిజైన్ వేసి పబ్లిక్ అందరికి నోటీసులు ఇచ్చి దాని తర్వాత వేస్తే ఒక అర్థం ఉంటుంది. రాత్రికి రాత్రి బుల్డోజర్లు దింపుడు, జేసీబీలు దింపుడు. ఇక్కడ దాదాపు 100 మంది అలా కార్మికులు పనిచేస్తున్నారు. గుమాస్తాల్లాగా, క్లర్కుల్లాగా, లేకపోతే వివిధ రకాలైనటువంటి పనులు చేస్తారు షాపులలో. ఇలా షాపులు కొట్టేస్తే వాళ్ళ ఉపాధి ఏమైంది? అలా పొట్టగొట్టినట్టు కాదా? ఇదేనా అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే స్థానికంగా ఇంకా కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఉన్న ఎంప్లాయ్మెంట్ని తీసేసే అభివృద్ధి ఎవరికి కావాలండి? నాకు అర్థం కాదు. ఎవరు కోరుకుంటారు అభివృద్ధిని? ఉపాధిని తీసేస్తే మనం పొట్టగొట్టినట్టే కాదు. ఇది చేతనైతే ఎమ్మెల్యే గారు ఒకటి ఆలోచన చేయాలి. మరి వెడల్పు చేయండి, రోడ్లు తప్పేం కాదు. అందరినీ కన్సెంట్లోకి తీసుకొని కన్సెన్సస్ చేసుకొని చేయాలి. మీకు చేతనైతే ఒక మంచి సలహా ఇస్తున్నా. ఇలా ఈడ ఉపాధి నిమిత్తం అయిపోయిన వాళ్ళు, ఉపాధి కోల్పోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇలా పనిచేస్తుంటే ఒక్కొక్కరికి ఎంతైతే జీతం వస్తుందో అంతంతా వాళ్ళకి ఇప్పిండ్రి నెల నెలకి. అప్పుడు ఎవ్వరూ నో చెప్పరు. సంవత్సరంలో చేస్తావా, 4 ఏళ్ళు తీసుకుంటావా, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఉపాధి పోగొట్టిన అయినావు కదా. ఇలా వాళ్ళ కుటుంబంలో పోషణ అంటే ఇలా వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తేనే వాళ్ళకి ఇంత వాళ్ళ కడుపు నిండుతుంది. పిల్లలు స్కూల్కి పోతారు, వాళ్ళ ఆసుపత్రిలోకి పోయేటోళ్ళు మందులు తెచ్చుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇలా ఇది చూస్తూ ఉంటే ఒక బొందలగడ్డలాగా కల్పిస్తుంది. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఎట్లుందండి? పట్టణం అంటే ఇట్లా ఉంటుందా? మరి ఇన్నేళ్ళు ఇంకా వెడల్పు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్ట్రక్చర్డ్ ప్లాన్ ఉందా? ఏమన్నా ఆర్గనైజ్డ్ ప్లాన్ ఉందా? చూపిరు. వల్లకాడలాగా కల్పిస్తుంది. ఇలా పట్నం ఎట్లుంటుండే కలకల్లా ఆడుకుంటే, ఇలా లక్ష్మీనారాయణ అంటే దుకాణాలు ఎట్లుండే కలకల్లా ఆడుకుంటా ఆండిపోయినాయి. దీన్ని గురించే ప్రశ్నించామని చెప్పేసి ఇలా పబ్లిక్లో మేము తిరుగుతున్నాం. మా గోడు పబ్లిక్లోకి చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి, ఇక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి ఆకృత్యాల్ని, అరాచకాలను ఆపాలి అని చెప్పేసి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే ఈ ఒక గృహ సముదాయాలు ఏదైతే ఇప్పుడు వీటికి సంబంధించి షాప్స్ ఉన్నాయో, షాప్స్ వాళ్ళను అడిగినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకోసం అంటే వాస్తవంగా ఎవ్వరికి కూడా ధైర్యం లేకపోవడానికి కారణం ఒకటే ఒక కారణం, స్థానిక ఎమ్మెల్యే గారు. ఈ ఎమ్మెల్యే గారు అంటే జనాలు పాపం భయపడుతున్నారు. బయటికి కూడా నటిస్తున్నారు, లోపల ఇళ్లకు వెనక అందరూ తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ భయభ్రాంతులకు గురి చేసినటువంటి మనిషి. ప్రతి ఒక్కరు కూడా ఇలా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు బయటకు వచ్చి కూడా కేవలం తనకున్నటువంటి పరపతి, తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారో మరి. ఇలా సింగరేణి ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్ చేసిండు, తనకి అనుకూలంగా లేరని చెప్పి చేసిర్రు ఎవరన్నా గత ప్రభుత్వం. అంటే ఎవరు ఏది చేసినా కక్షగట్టుడు, తనకు ఉల్టా పోయిన వాళ్ళది దుకాణాలు కూల్చగొట్టుడు, లేకపోతే మనుషులు పంపించి బెదిరించడాలు. ఇదే అరాచక పాలన అంటారు. ప్రజాస్వామ్య పాలన ఏం కాదు ఇది. ప్రజలందరికీ ఇలా గోడు వెళ్ళబోసుకోవడానికి వాళ్ళకి మనసు వస్తలేదు. ఎందుకంటే లోపల వాళ్ళకి ఆక్రోశము, ఆ బాధ ఉంది. బయటికి చెప్తే ఏమవుతుందని చెప్పేసి ఒక భయం కూడా ఉంది. కానీ వస్తారు బయటికి. రానున్న రోజుల్లో ఈ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏమంటున్నారంటే 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి మేము ఒక ప్రణాళిక అంటే ఒక 100 రోజుల్లోనే చేసి చూపిస్తాం అనేది, అందుకే ఈ పనులు మొదలు పెట్టాము, శరవేగంగా ముందు కొనసాగుతున్నాయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఏం చేయలేదా 10 సంవత్సరాల్లో? అన్న 10 సంవత్సరాలలో మేము చేయలేదు అని చెప్పడం శుద్ధ తప్పు ఒకటి. రెండోది 100 రోజుల్లో అంటే 100 రోజుల పైనే దాటింది ఇప్పటికి కులగొట్టి. ఏమి అభివృద్ధి కనిపిస్తుంది ఇక్కడ? ఏమన్నా చక్కగా కనిపిస్తుందా ఇక్కడ? ఏం చేసారు 100 రోజులలో? ఎన్ని నిధులు తీసుకొచ్చారు? సూటికి మాటికి ఏమన్నా హబ్ అని పేర్లు పెడతాడు, మెడికల్ హబ్ అంటాడు, ఎడ్యుకేషన్ హబ్ అంటాడు. ఏంది హబ్ అంటే? మీనింగ్ ఏంది? ఎందరు మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తావు చెప్పాలి కదా. దీనివల్ల ఎందరు మందికి ఉపాధి కల్పిస్తావు చెప్పు. రోడ్లు వెడల్పు చేయవద్దని ఎవరు అనట్లేదు. దానికి ఒక ప్లాన్ ఉంటుంది, పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చేయాలి. ఇష్టం వచ్చినట్టు కూల్చివేస్తా అంటే కుదరదు. అభివృద్ధి అనేది ఏం కనిపిస్తుంది? మీరే 19 నెలల కాలం అయింది. ఇలా ఏం అభివృద్ధి అయింది? ఇచ్చినటువంటి ఒక్క హామీ వాగ్దానమైన నెరవేర్చిండ్రా? ఇందిరా మిల్లు ఇస్తా అన్నారు, సింగరేణి క్వార్టర్స్ కట్టిస్తా అన్నారు కార్మికులకి. ఏడవైనాయి అవన్నీ? ఇలా ఏడవైనాయి చెప్పండి. పెన్షన్లు చెప్తా అన్నారు,
పెంచుతా అన్నారు, వికలాంగులకు పింఛన్లు పెంచుతా అన్నారు, రైతులకు చేస్తా అన్నారు, రైతు భరోసా పెంచుతా అన్నారు, దళిత బంధు అంటే అన్ని పోయినాయి. అసలు ఎంతమంది ఉంటారు ఇక్కడ? అంటే చిరు వ్యాపారులు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్న వారికి వారైతే ప్రభుత్వం ఖచ్చితంగా పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. అయితే ఎంతమంది ఉంటారు? వారికి ఎవరికైనా అంటే మేము అడుగుతా ఉంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతమంది ఉంటారు అసలు? దానికి ఒక లెక్క లేదు, వందలనే ఉన్నారు ఇక్కడ కార్మికులు. పునరావాసం ఎందరు కల్పిస్తారు, ఎక్కడ కల్పిస్తారు, ఏంది మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఉంది? అడుగుతూ చెప్తలేరంటే చెప్పలేరు, భయపడుతున్నారు. మీ పరిపాలనే అట్లుంది కదా. మీ దగ్గరికి వచ్చి మీ కంట్లలో కళ్ళు పెట్టి చూసి అడిగేంత దమ్ము ధైర్యం ఉన్నాడు ఇక్కడ? భయభ్రాంతులకు గురి చేసే పరిపాలన నడుస్తుంది. ఎట్లా చెప్తారు పబ్లిక్? ఇలా ఎమ్మెల్యే గారి క్వార్టర్స్ లోకి వెళ్ళని చెప్పొచ్చు కదా. ఆడికైనా ఎట్లుంటుంది అక్కడ పరిస్థితి? ఆడ సీసీ కెమెరాలలో చూసుకుంటా కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఎవరు రావాలి ఎవరు రావద్దు, గీ చెప్పులు గీడెందుకున్నాయి, గాయన గాడెందుకున్నాడు, వాడెందుకు కూర్చున్నాడు, వీడెందుకున్నాడు, గీ ముచ్చట్లా. చాలా మంది ఉన్నారు ఇక్కడ, వందల మంది ఉపాధి కోల్పోయినట్టు ఉంటారు. పునరావాసం కల్పించాలి వాళ్ళకి. వేరే కాడ ఇంకో దుకాణం అలా సముదాయం గురించి చూపించాలి. షాపింగ్ మాల్ అంటాడు ఏమన్నా అంటే, షాపింగ్ మాల్కి ఈయన దొరికిందా మీకు జాగా? సిటీలో ఈయన దొరకలేదు జాగా, ప్రభుత్వ జాగా. చాలా మంది ఉపాధి కోల్పోయిన వాళ్ళు అందరూ కూడా రానున్న రోజుల్లో బయటకు వస్తారు. వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారికి నంబర్లతో పాటు అందరూ పంపిస్తాం. మేము ఆ డేటా మొత్తం ఇస్తాం. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం, ఇస్తారా వాళ్ళకి పునరావాసం లేదా అని చూద్దాం. ఫైనల్ ఏం చెప్తారు అసలు? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్తారు మీరు? ప్రభుత్వానికైనా ఎమ్మెల్యే గారికైనా ప్రజాస్వామ్యంగా మెదలండి. పబ్లిక్ లో ఉన్నటువంటి గ్రీవెన్సెస్, పబ్లిక్ ఉన్నటువంటి సమస్యల్ని పట్టించుకోండి. ఫస్ట్ వాళ్ళని ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడించే అవకాశం ప్లాట్ఫామ్ కల్పియండి. మీరు చేసే అభివృద్ధికి ఆటంకం ఎవరు కలిగారు? కాకపోతే అందరినీ కూర్చోబెట్టుకొని ఒక కన్సెన్సస్ తీసుకొని, అందరు అగ్రిమెంట్ తీసుకొని, అప్రూవల్ తీసుకొని చేయాలి. ఏ అభివృద్ధి అయినా ఎట్లా పడితే అట్లా చేసుకుంటూ పోతామనంటే ఇలా కార్మికులు పాపం వాళ్ళ ఉపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా కన్సెన్స్ తీసుకొని చేయండి, తప్పేం లేదు. కానీ అందరిని ఒప్పించి మెప్పించి చేయాలి ఏదైనా కానీ. అది అభివృద్ధికి మేము ఆటంకం కాదు ఖచ్చితంగా, కానీ అభివృద్ధి చేయాల్సిందే. కానీ కూల్చివేతల ద్వారా నష్టపోయిన వారికి మాత్రం ఖచ్చితంగా వారందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన, అదేవిధంగా ప్రభుత్వం పైన ఉంటుందనేది కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలని, లేదంటే మాత్రం వారందరినీ ముందు పెట్టి ప్రత్యక్ష పోరాటానికి మేము దిగుతామనేది కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. దాంతోపాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. కొంతమందిని అడుగుదాం. నిజంగా అంటే గోదావరి అనే అభివృద్ధికి సంబంధించి చాలా అద్భుతంగా మేము శరవేగంగా చేస్తున్నాం అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా 100 కోట్ల నిధులను, రామగుండం అభివృద్ధికి సంబంధించి 100 కోట్ల నిధులను కూడా మేము ఇక్కడ నిధులను తీసుకొచ్చాము, దాని ద్వారానే అభివృద్ధి చేస్తామంటున్నారు. ఆ విధంగానే జరుగుతున్న అభివృద్ధి ఏదైనా విధ్వంసంతోనే మొదలవుతుంది. ఇది చరిత్రలో చెప్పిన సత్యమే. కానీ ఎలాంటి అభివృద్ధి ఇక్కడ చేయాల్సింది? సడన్ గా వచ్చి కూల్చివేతలంటున్నారు. ఒక ఏరియాలో మొన్న ఒక చెట్టును ఒకటిల్లు, ఆ చెట్టు మీద గత కొన్ని సంవత్సరాలు కొంగలు ఉంటాయి. రాత్రి వచ్చే వరకు కొంగలకు గూడు లేకుండా అయిపోయింది. అభివృద్ధి అంటే చెట్లను కూడా కొట్టుడా? నువ్వు ఇల్లు కూడా కొడతావు, బిల్డింగ్లు కూడా కొడతావు, మళ్ళీ కట్టుకోవచ్చు కాంక్రీట్ ఇసుక పెడితే, కానీ చెట్లను కూడా కొడుతుంటుందా? ఇది పొల్యూషన్ ఏరియా. ఇది సరే మీ ఎమ్మెల్యే గారు, మీరు 100 కోట్లతో నిధులు తీసుకొచ్చి మీరు అభివృద్ధి చేస్తున్నారు, దాన్ని మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అభివృద్ధి చేస్తున్నారు, మేము కూడా సంతోషపడతాం. ఒక ఇల్లు ఉన్నది, బాత్రూమ్ కూడా కొడతావు, మహిళలు స్నానం ఎక్కేస్తారు, పురుషులు అయితే వంక పంపు కాటివే అక్కడ వంగి స్నానం చేస్తారు, గోదావరిలో మునుగుతారు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళకు ముందు ఆల్టర్నేట్ చూపించండి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టిల్లు వైఎస్ఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక నివాసం చూపించిల్లు, నివాసం చూపించిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రాజెక్టు డిజైన్ చేసిల్లు. వీళ్ళకి ఏం చూపించారు మీరు? బిజినెస్ అనేది ఈరోజు మంచిరాలకు వెళ్తుంది, మంచిరాలకు బిజినెస్ వెళ్తుంది. పెళ్లిళ్ళ షాపింగ్లకైనా, నీకు పుట్టినరోజుకైనా, దేనికైనా. ఇప్పుడు నాకు తెలిసి లక్ష్మీవారికి వచ్చేది చావులకు దేవుళ్ళు పెట్టుకుంటే బుక్క షాపుల కాడికి వస్తున్నారు, బట్టల షాపుల కాడికి వస్తున్నారా, బోళ్ళ షాపు కాడికి వస్తున్నారా, మంచిరాలు పోతారు, లేకుంటే పెద్ద పెళ్లి పోతారు. మీరు అభివృద్ధి చేయండి, మీ అద్దంటలేము, దాని ఒక పద్ధతి ప్రకారం చేయండి. సడన్ గా కూల్చివేతారంటే కుదరదు కదా. స్టెప్ బై స్టెప్ వేయండి. 20 ఏళ్ల క్రితం సత్యనారాయణ సార్ గారు వేస్తారు ఒక రకమైన అభివృద్ధి, తర్వాత ఒకరు వేస్తారు, ఒక్కోసారి ఒక అవకాశం వచ్చి, ఈసారి మీకు అవకాశం వచ్చింది. ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసే అభివృద్ధి అయితే మాకు సంతోషం. ఒకసారి ఇక్కడ వర్తక వ్యాపారాలు అడుగుల్లి ఎట్లా ఉంది ఇక్కడ? అక్కడ జీవన ఆధారం లేదు, ఏది లేదు. రోడ్డు మీద నా మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది. కొంతమంది ఇక్కడ నా మిషన్ ఉండే, ఆ మిషన్ కూడా తీసి పరేసారు. ఇంతమంది ఎమ్మెల్యేలు వేరు, ఎవరు ముట్టలేదు ఇప్పటి వరకు. కానీ ఆయన కూడా తెలుసు, ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు, ఆయన స్వయంగా వచ్చిండు ఎన్నోసార్లు, ఆయన కూడా తెలుసు మా బాధ ఏందనేది ఆయన కూడా తెలుసు. మేము చెప్పనవసరం లేదు. నాకు పింఛన్ లేదు, ఏది లేదు, ఏ ఆధారం లేదు. నేను రోడ్డు మీద బతికేటోడిని. ఇప్పుడు పోయి ఎక్కడ ఉండాలని నాకు ఆధారం లేదు. ఏం చేయాలో చెప్పండి. అంటే
అంటే మీకు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా కూల్చేసుకోవడం? అసలు నా మిషనే రోడ్డు మీద, నేనే రోడ్డు మీద బతికేటోని అయితే 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి రోడ్డు మీదనే బతుకుతాను. నేనేం చెప్పాలి? మీకు ఎక్కడైనా చూపిస్తాము పునరావాసం ఇస్తాము ఇన్ఫర్మేషన్ నో ఇన్ఫర్మేషన్ లేదు, ఏం చెప్పలేదు. ఏం చెప్తే ఇక నా ఆవేదన, నా కుటుంబం బయటపడ్డది, నేనేం చేయాలి చెప్పు? నా మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటిది? నేను టైలరింగ్ మిత్రుని, ఆయనకు కూడా తెలుసు, చందర్కు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తెలుసు. ప్రతి ఎవరు అనేది కాదు, నా దగ్గర రానోళ్ళు అంటూ లేరు. ప్రతి ఒక్క కార్యకర్త వస్తాడు. మరి నా పరిస్థితి ఏదో చెప్పండి మీరే. ఎవరి పేరు చెప్పినా నేను చెప్తా. ఎంతమంది ఉంటారు ఒకవేళ మీ చుట్టూ నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఒక సోడల బండి ఉండే, ఇక్కడ సోడల బండి, ఇక్కడ జ్యూస్ బండి, ఎంతో మంది రోడ్డు మీద బతికేటోళ్ళు ఉండరు కదా సార్. అందరూ గొప్పోళ్ళు ఉండరు, కోటీశ్వరులు ఉండరు, 1000 కోట్లు ఉండరు. 1000 కోట్లు ఉండరుగా రోడ్డు మీద మిషన్ పెట్టుకోరు. ఏదో పొట్ట చేతి పట్టుకొని 10, 5 బతుకుతామనే ఆధారంతోనే ఆ విధంగా ఉంటారు. కానీ ఎవరు కూడా కోటీశ్వరులు ఉండరు, 1000 కోట్లు ఉన్న వాళ్ళకి రోడ్డు మీద బతకరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందరు ఉన్నోళ్ళే ఉంటారు. ఎన్నోసార్లు ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసిండు, ఆయనకు కూడా తెలుసు. నేను చెప్పనవసరం లేదు, ఇక నేను వేరే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఆయనకు కూడా తెలుసు. కనీసం ఇన్ఫర్మేషన్ ఏది లేదు. రోడ్డు మీద వారేసుకున్న మిషన్ ఎటు వాళ్ళు చెప్పు, ఇటు అంత అటువాడు, ఇటు అంత ఇటువాడు. ఎటువాడు అంటూ ఇప్పుడు నీకు తెలియదా ఎమ్మెల్యే గారికి? ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పటికి 5 నెలలు అయిపోయింది, ఎటని పోవాలి? నేను ఆత్మహత్య చేసుకోవాలా చెప్పు, చేసుకుంటా రెడీ. దానికి కూడా ఇంకా నేను బతికి సాధించేది ఏం లేదు. కమ్సే కమ్ పింఛని కూడా లేదు. ఏం చెప్పమంటారు చెప్పండి, ఎవరో చెప్పమంటావు? మొత్తానికైతే ఇది దాదాపు అంటే ఏ ప్రభుత్వాలైనా కూడా అభివృద్ధి అనేది 100% చేయాల్సిందే. దాంట్లో చాలా అంటే ఇట్లాంటి అభివృద్ధి చేయాల్సిందే. కానీ ఖచ్చితంగా ఏదైతే కూల్చివేతల ద్వారా నష్టపోయిన వారికి ఖచ్చితంగా వారికి ఎక్కడైతే పునరావాసం కల్పించాల్సిన బాధ్యత, కనీస బాధ్యత మాత్రం ప్రభుత్వాల పైన, స్థానిక అధికారుల పైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తానికైతే వారి ఆవేదన విన్నట్టు. అయితే చాలా మందిని అడిగి చూసాం, ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరిని అడిగి చూస్తే మాత్రం ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి మాత్రం కనబడట్లేదు. దాదాపు ఎందుకు అనగా అంటే ఇక్కడ ఖచ్చితంగా అధికారులు, అదేవిధంగా ఇక్కడున్న నాయకులు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు, రానున్న రోజులలో చాలా ఇబ్బంది పెడతారు అనేది కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఈ కూల్చివేతల ద్వారా నష్టపోయిన వారికి మాత్రం ఖచ్చితంగా పునరావాసం కల్పించాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ గోదావరి కని అభివృద్ధిని చేస్తామని చెప్తా ఉంది. నిజంగా అభివృద్ధి మాటున ఇక చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. నిజంగా అభివృద్ధి మాటున నిర్లక్ష్యం చేస్తున్నారా సమస్యలను? లేదు నిజంగానే అభివృద్ధి శరవేగంగా కొనసాగిస్తున్నారా? మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అన్ని విషయాలు అడుగుదాం. ఏం జరుగుతుంది ఇక్కడ గోదావరి కనిలో? అభివృద్ధిని మాత్రం మీరు శరవేగంగా చేస్తున్నామని మీరు చెప్తా ఉన్నారు, కానీ ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి లేదు, ఏం లేదు, చిన్న వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. నిజంగా అట్లనే జరుగుతుందా? రామగుండంలో భారీ ఎత్తున అభివృద్ధి జరుగుతుందనేందుకు నిదర్శనం ఈరోజు మన వెనుక జరుగుతూ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నదో దాని ముందున్న షాపులు ఎక్కడికక్కడ ఎట్లా ఉన్న షాపులు అట్లనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక చిరు వ్యాపారి, ఈవెన్ ఈ చెట్టు కింద ఉన్న చెరుకు రసమైనను కూడా మేము పక్కకు జరపకుండా ఈరోజు పూర్తి స్థాయిలో షాపింగ్ కాంప్లెక్స్ దాదాపుగా 14 కోట్ల రూపాయలతోటి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సింగరేణిని మెడలు వంచి ఈరోజు గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సింగరేణి నుంచి తీసుకురాకున్నా కూడా ఇక్కడి డబ్బులన్నీ కూడా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు తీసుకుపోయినప్పటికీ కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సింగరేణి మెడలు వంచి దాదాపుగా 14 కోట్ల రూపాయలు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొస్తే భారీ ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నది. మీరు కానీ ప్రజలు కానీ మీరు టీవీలలో కూడా చూపించవచ్చు, ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఇది ఒక్కటే కాకుండా సింగరేణిలో ఉన్న కార్మికులందరూ కూడా ఒకప్పుడు గత 2 సంవత్సరాల క్రితం కూడా మంచినీళ్ళు లేకుండా నల్లాల నుంచి నీళ్ళు వస్తే మొత్తం చెత్త చెదారం వచ్చి మట్టి నీళ్ళు వస్తే ఇదే జీఎం ఆఫీసు ముందట ధర్నా చేస్తే అంతకుముందు 2 టర్ములు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కడు కూడా పట్టించుకోకపోతే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సింగరేణితో మాట్లాడి 25 కోట్లతోటి
జిఆర్ఎఫ్ అక్కడ పెద్ద ఎత్తున 25 కోట్లతోటి గ్రావిటీ వాటర్ ఫిల్టర్ అనేది ఒకటి తయారు చేసి సింగరేణి కార్మికులకు కొంత మంచినీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి ఒక 25 కోట్లు, దీనికి ఒక 14 కోట్లు. అదే మాదిరిగా సమ్మక్క జాతర ఇక్కడ లేకుండా అందరూ కూడా అక్కడికి పోతే ఇక్కడ సింగరేణిలో ప్రొడక్షన్ తక్కువ వస్తుందని ఆలోచన చేసి ఈరోజు ఎమ్మెల్యే గారు సిఐఎండి తోటి మాట్లాడి దాదాపుగా 3 కోట్లతోటి అక్కడ సమ్మక్క సారక్క దానికి సంబంధించిన అభివృద్ధి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ ఓకే, షాపింగ్ కాంప్లెక్స్ అయ్యే వరకు అక్కడ ఏదైతే పూర్తిగా ఆ భవన సముదాయాలు ఏదైతే కూల్చేశారో వారికి మాత్రం పునరావాసం చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీరు ఇదే చెప్తా ఉన్నాము, ఎక్కడ కూడా భవన సముదాయాలు కూల్చలేదు, కేవలం సింగరేణి క్వార్టర్లు మాత్రమే కూల్చడం జరిగింది. సింగరేణి క్వార్టర్లలో ఉన్న ఎవరైతే వర్కర్స్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు వేరే ప్రాంతంలో సింగరేణి క్వార్టర్ అలాట్ చేసిన తర్వాత ఆ సింగరేణి క్వార్టర్ కూల్చి ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం. కానీ ఎక్కడ కూడా ప్రైవేట్ షాప్స్ నిర్మాణం చేసుకున్న వాళ్ళని ఎవరిని కూల్చలేదు. కూల్చిన వాళ్ళు ఏదైనా ఒక 2-3 షాప్స్కి పోతే వాళ్ళందరికీ అక్కడ టెంపరీగా కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు టెంపరీగా షాప్స్ పెట్టుకొని చెప్తాను తప్ప మేము ఎక్కడ కూడా షాపింగ్లు ఉన్న వాళ్ళని కూల్చలే, కేవలం సింగరేణి క్వార్టర్లు కూల్చి ఈరోజు అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. దానికి ముందుకు నడుస్తూ ఉన్నది. దానికి నిదర్శనం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అనేది మీరు కూడా కెమెరాలతోటి దయచేసి అది ప్రజలందరూ కూడా తెలియవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి ఏంటి అసలు జరుగుతుంది? వాళ్ళంతా కూడా అసలు మాట్లాడడానికే భయపడుతున్న సందర్భం కనబడుతుంది. ప్రతిపక్షాలు అంటున్నాయి మీ పైన ప్రధానంగా ఎవరు మాట్లాడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయి? నా భూతో నా భవిష్యత్ అనే విధంగా దాదాపుగా 800 కోట్ల రూపాయలతో రాజ్ ఠాకూర్ గారు ఈ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారు. ఏదైతే మీరు ఇంతకుముందుకు అడిగిన విషయం ఏదైతే ఉందో మరి పూర్తి స్థాయిలో అది చేతగాని గత ఎమ్మెల్యేల నిర్లక్ష్యం. మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం, సోమవారం సత్యనారాయణ, కోరకాడు చంద్ర నిర్లక్ష్యం చేయబట్టి ఇది అభివృద్ధి కాలే. ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా నడుస్తుందో మీరు పోయి దాదాపుగా 50 డివిజన్లో కానీ పాలకుర్తి కానీ అంతరంగం కానీ మీరు పూర్తి స్థాయిలో ఐఎన్ఎస్ ద్వారా తెలుసుకోండి. మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తున్నాము. 230 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, ఇక్కడ 14 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ఇక్కడ దాదాపుగా 50 డివిజన్లో ఎంత అభివృద్ధి జరిగిందో మేము పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. వాళ్ళ చేతగాని తనంతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇంతకుముందుకు ఉన్న ఎమ్మెల్యేలు ఏదైతే జిఎం ఆఫీసుకు వాళ్ళే పోయేది, ఆర్ఎఫ్ఎల్ వాళ్ళే పోయేది, ఎన్టీపీసీ వాళ్ళే పోయేది. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక మగాడ్రా బుజ్జి అన్నట్టు అందరి అధికారులను పిలిపించుకొని ఇక్కడ శరవేగంతో పనిచేస్తున్నాడు. దానికి నిదర్శనం ఇప్పుడు హెచ్కేఆర్ కానీ పూర్తి స్థాయిలో దానికి పనులు నడుస్తున్నాయి. మీరు కూడా తెలుసుకోండి. మీరేం చెప్తారు? ప్రధానంగా 100 కోట్లతోటి మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. ప్రతిపక్షాల వాళ్ళు అలా చెప్తా ఉన్నారు. కానీ స్థానికులు మాత్రం ఇక్కడున్న ఏదైతే కొంత పునరావాసం కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళు మాత్రం బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకోసం? గతంలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేల చాతగానితనంతో మరి ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది. మా యొక్క గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రజల అండదండలతోటి భారీ మెజార్టీతో గెలిచిన వెంటనే ఈ రామగుండాన్ని మరి అభివృద్ధి చేయాలనే తపనతో మరి అనేక విధాలుగా కష్టపడి కూడా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి సహకారంతో, రాష్ట్రంలో ఉన్న మరి పెద్దల సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో సుమారు 900 కోట్ల నిధులను ఈ రామగుండం ప్రాంతానికి తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి గతంలో ఈ లక్ష్మీనగర్లో మరి చూసినట్లయితే ఒక అంబులెన్స్ పోలేని పరిస్థితి, ఒక ఆటో పోతే మళ్ళీ ఇంకొక ఆటో రాని పరిస్థితి. మరి ఈరోజు చూస్తే వ్యాపారులందరి సహకారంతో, ఇక్కడున్న ప్రజల సహకారంతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు చేసిన ఈ రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో వ్యాపారస్తులు ప్రజలే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. ఈరోజు రోడ్లు వెడల్పుగా అయినాయి, చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని బస్తీలలో ఎమ్మెల్యే గారు పర్యటన వెళ్ళినప్పుడు చిన్న చిన్న సందులు కూడా ఒక ముసలమ్మ విఠల్ నగర్లో మరి మా రోడ్ను కూడా వెడల్పు చేయండి ఎమ్మెల్యే గారు అని చెప్పిన సందర్భాలు. ఈ యొక్క అభివృద్ధి నిరోధకులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాల వాళ్ళు మరి వారు ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మరి అనేక విమర్శలు చేస్తున్నారు. మరి వారు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ ఈ యొక్క చౌరస్తా నుండి మొదలు పెడితే లక్ష్మీనగర్ వరకు కూడా ఏ ఒక్క చిరు వ్యాపారి కానీ, ఒక టేలా కానివ్వండి, ఒక షాప్ కానివ్వండి, ఎవరైతే నష్టపోయినో ఒక్కరిని వచ్చి చూపెట్టమని చెప్పండి. మరి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు.
ఇది మొత్తానికి ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా గత 10 సంవత్సరాలు అభివృద్ధికి అదేవిధంగా నిర్లక్ష్యానికి మేము గురయ్యాము, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మా ఎమ్మెల్యే మాత్రం అభివృద్ధి శరవేగంగా చేసి చూపిస్తున్నారని చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితే ఉందా? కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, ఆ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే చూస్తున్నాం వారు చెప్తున్నట్టుగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆ విధంగా ముందుకెళ్తే మాత్రం రానున్న రోజులలో ఖచ్చితంగా మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారనేది కూడా వీరు నాయకులు చెప్తున్న సందర్భం. రైట్, ఇంకొక బాధితుడు ఉన్నాడు, ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆవేదన ఎందుకోసం ఏంటి అనేది అడుగుదాం. ఏంటి అసలు ఇక్కడ మీ షాప్ ఉండే, ఆ షాప్కు సంబంధించి ఆనవాళ్ళు లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది, ఎట్లా చూస్తారు అసలు? ఏంటి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి జరుగుతుందా, అభివృద్ధి ముసుగులు ఇంకేమైనా జరుగుతుందా అంటే ఏం చెప్తారు? మేము కనీసం ఒక 25 నుంచి 40 నుండి 50 సంవత్సరాల దాకా కూడా ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక 50 సంవత్సరాల దాకా కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సింగరేణి ల్యాండ్స్ ఇవ్వండి, సింగరేణి ల్యాండ్స్లో కట్టుకున్న జాగాలు మాకు రూమ్లు కట్టుకున్నాం, కొంతమంది టేలర్లు ఉన్నాయి. అయితే అభివృద్ధి పేరు మీద మీ షాపులు తీసేయాలి, ఇక్కడ షాపులు కడతామని అన్నారు. షాపులు కడతామంటే సరే అని చెప్పి మేమన్నాం. షాపులు కూడా ఒక 6 నెలల్లో కడతామని అన్నారు. ఈ చివరి షాపులు తీసేవి అనుకుంటా మెల్లమెల్లగా 12 షాపులు తీసేసారు. ఈ తీసేయాలని చెప్పి ప్రతిరోజు వచ్చి మున్సిపల్ అధికారులు వచ్చి ఫోర్ చేయడం వల్ల మేము కంపల్సరీ కాల్ చేయాల్సి వచ్చింది. బలవంతంగా కూడా పొక్లైన్లు పెట్టి తీసేసారు. మాకు ప్రత్యామ్నాయంగా అక్కడ జాగా చూపిస్తే, ఆ మెన్స్ క్లబ్ పక్కన జాగా చూపిస్తే అక్కడ కట్టుకున్నాం. మేము ఆ లోపలికి 8 షాపులు కట్టినాము, 9 షాపులు కట్టినాం లోపలికి, బయటికి 3 షాపులు. అయితే అవి కూడా తాత్కాలికంగానే కట్టుకున్నాం. వాళ్ళు కూడా చెప్పింది కూడా తాత్కాలికంగానే కట్టుకోమని అన్నారు. కట్టుకున్నాక నెల రోజుల తర్వాత మాకు షాపులు ఓపెన్ చేసుకుంటామనే సమయంలో కూలగొట్టిరు. మరి ఎందుకు కూలగొట్టిరు అనేది మున్సిపాలిటీ అధికారులు గంటల వ్యవధిలోనే కూలగొట్టిరు షాపులు. మరి వాళ్ళకు కూడా రోజు చూసుకుంటూ వేరు, మరి షాపులు కట్టిన ప్రతిసారి కూడా చూసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు, కూలగొట్టిరు. మరి మాకైతే కనీసం ఒక 78,000 నుంచి ఎక్కువగానే నష్టం జరిగింది. మాకు నష్టం జరిగింది కాబట్టి నష్టపరిహారాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. అదే కాకుండా మాకు త్వరగా షాపులు కట్టించి మా జీవనోపాధికి సహకరించాలని చెప్పి మనవి చేస్తున్నాము ప్రభుత్వాన్ని. అంటే ఏం చెప్పింది ప్రభుత్వం, ఏం చెప్పింది అంటే ఒక్కసారిగా వచ్చి కూలగొట్టిందని మీరు అంటున్నారు. నిజంగా పునరావాసం చూపెట్టాలి, లేదని అంటే దానికి సరిపడా ఇంకొక ఏ ప్లేసులోనైనా కానీ మీకు ఒక షాప్ లాంటిది ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంటుంది. మీకు ఏమి హామీ ఇవ్వలేదా? మాకు చెప్పింది ఎవరంటే మాంగళ స్వామి చెప్పిండు ఇక్కడ షాపులు కట్టుకోమని చెప్పి. మాంగళ స్వామి చెప్పిండు. తర్వాత మలాలి ఠాగూర్ మేడం వచ్చి చెప్పింది, చూపించింది, ఈడ కట్టుకోరని చెప్పింది. కట్టుకోవడం వల్లనే కట్టుకున్నాం మేము. అంటే ఇప్పుడు మనాలి ఠాగూర్ మేడం అయినా మహంకాళి అయినా కూడా అదే వాళ్ళ అధికారులు కాదు కదా, వారు ప్రభుత్వానికి సంబంధం లేదు కదా, వాళ్ళు ఎవరు చెప్పడానికంటే? నేననేది అదే. మరి అధికారం లేనప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి చెప్పాలి? నేననేది కూడా అదే. ఇప్పుడు అడిగినాం, ఎమ్మెల్యే చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పడం వల్లనే మేము చెప్తున్నాం. ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి కాల్ చేయండి, ఇదంతా డెవలప్ చేసేది ఉన్నది, ఈ షాపులు కట్టేది ఉన్నది, మీరు తొందరగా కాల్ చేయాలి, ఖాళీ చేస్తేనే తొందరగా షాపులు అవుతాయి, మళ్ళీ మీకు షాపులు తొందరగా చూపించగలుగుతాం మేము. ఇక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పే వాళ్ళు చెప్పారు మాకు. మహంకాళి స్వామి అయినా కూడా మేడం కూడా వాళ్ళే చెప్పారు. మేడం అంటే ఎవరు? మేడం మనాలి ఠాగూర్ మేడం. మనాలి ఠాగూర్ మేడం. మనాలి ఠాగూర్ ఆమె ఎవరు? ఎమ్మెల్యే గారి భార్య. ఎమ్మెల్యే గారి భార్య చెప్పారు, చూపించారు, జాగా చూపిస్తే సరే అని చెప్పి మనం కట్టుకున్నాం. ఒక నెల రోజులు పట్టింది దానికి కూడా. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రెగ్యులర్గా 2-3 రోజులకు ఒకసారి వచ్చి చూసుకుంటూ పోయినారు. అక్కడ షాపులు కట్టేది కూడా అందరికీ తెలుసు. ఇక్కడ ఖాళీ చేసిన ఈగోలో కొట్టిరు. మళ్ళీ అండ్లకు పోయినాక 2-3 రోజులనే షాపులు స్టార్ట్ అయినాయి. 2-3 రోజులనే కూలగొట్టిరు. అది కూడా షాపులు. ఇంకా ఆ ప్లేస్లో 2 సార్లు గులగొట్టిరు కదా, మీ షాపును గులగొట్టిన తర్వాత అక్కడ ఇచ్చిరు, అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా గులగొట్టిరంటారు కదా, మరి ఎక్కడ చూపెట్టలేదా పునరావాసం? ఎక్కడ చూపెట్టలేదు మాకు. ఎక్కడైనా చూపెడితే మేము ఇట్లా ఎందుకు తిరుగుతాం? ఏడ చూపెట్టలేదు, మాకేమి ఇది కాలేదు. ఈడ షాప్ అయింది, ఆడ షాపులు అయినాయి. ఎంతమంది ఉంటారు? మేము 8 మంది 9 మంది ఉంటాం అక్కడ. ఈడ కూడా 12 మంది అయితే 3 ఇక్కడ వాళ్ళు వేసుకున్న రోడ్డు మీద, మాకు ఇక్కడ ఏమి లేదు, అట్లా అయిపోయింది. ఇది మొత్తానికైతే బాధితులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఎలాంటి పునరావాసం చూపించలేదు. అదేవిధంగా అంటే ఒక్కసారి మా షాప్లను కూలగొట్టడమే కాదు, మరొకసారి అక్కడ ఏ అధికారం లేని ఎమ్మెల్యే భార్య అయినప్పటికీ కూడా ఆమె ఒక ప్లేస్ చూపించింది, ఆ ప్లేస్లో మరొకసారి కట్టుకున్నాము.
ఆ ప్లేస్లో కట్టుకున్నప్పటికీ కూడా మరొకసారి మున్సిపల్ అధికారులు వచ్చి అక్కడ కూలగొట్టిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ 2 ప్లేసులలో కట్టుకున్నప్పుడు కూడా మాకు ప్రధానంగా మాకు చాలా వయోభారం పడ్డది. పూర్తిగా డబ్బు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఒక్కసారిగా కూలగొట్టిన నేపథ్యంలో పునరావాసం చూపించకపోగా మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వమే కాదు ఎమ్మెల్యే గారు మా ఆవేదనను గుర్తించి ఖచ్చితంగా మాకు పునరావాసం కల్పించాలి, ఎక్కడో ఒక దగ్గర మాకు షాపులు పునరుద్ధరించాలనేది కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ విధంగానే ఎమ్మెల్యే అయినా లేదంటే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా, లేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలాగే ఉంటుందా, వారి ఆవేదన అర్థం చేసుకుంటుందా, మొత్తానికైతే కాలం నిర్ణయించాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, గోదావరి కని నుండి.